తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు నమస్కారం. మీరు వినబోయే కథ జీవన గమ్యం. ఈ కథ ప్రియదత్త వారపత్రికలో 9/7/2002లో ప్రచురితమైంది. కథ రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. జీవన గమ్యం. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం బాబు, కులాసానా అని శాస్త్రి గారు బదిలిస్తుండగానే మరో 10 మంది వరకు వచ్చి శాస్త్రి గారికి నమస్కారాలు చేశారు. ఆ రోజు ఆకాశవాణి కేంద్రంలోని ఆర్టిస్టుల రూము పెళ్లివారీలులా ఉంది. చిన్న పెద్ద నటీనటులు 15 మంది వరకు ఉన్నారు. ఆకాశవాణి అఖిల భారత స్థాయిలో నిర్వహించిన నాటకాల స్క్రిప్టుల పోటీలో ప్రథమ బహుమతి పొందిన గమ్యం నాటకాన్ని ఈ కేంద్రం వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. చాలామంది సీనియర్ నటులతో పాటు 3-4 చిన్న నటులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. 10 సంవత్సరాల విరామం తర్వాత ఏ గ్రేడ్ ఆర్టిస్టు సీతారామశాస్త్రి గారు ఈ నాటకంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. 3 రోజుల రిహార్సల్స్ తర్వాత ఈరోజు ఆఖరి సీను రికార్డింగ్ జరుగుతోంది. శాస్త్రి గారి కంఠం విని ఆయన అభిమానులుగా మారిన కొందరు వర్ధమాన నటులు ఆయన్ని చూడడానికి స్టూడియోకి వచ్చారు. 70 ఏళ్ల వయసులో కూడా కంగుమనే కంఠంతో ఆయన మాట్లాడటం వారికి విశేషంగా తోచింది. ఏదైనా చిన్న పాట పాడాలన్నా, నాటికలో చిన్న పోర్షన్ చదవాలన్నా రకరకాల ట్యాబ్లెట్లు వాడుతూ అతి జాగ్రత్తలు తీసుకునే కుర్రకారు శాస్త్రి గారిని పలకరించినప్పుడు కంఠం జాగ్రత్తలో కేవలం నేను మంచినీటిపైనే ఆధారపడతానని ఆయన చెప్పినప్పుడు ఆశ్చర్యపడ్డారు. నాటక విభాగం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పాండురంగారావు రూములోకి వచ్చి శాస్త్రి గారిని విష్ చేసి అందరినీ స్టూడియో లోపలికి రమ్మని ఆహ్వానించారు. అందరూ పాదరక్షలు ఆ రూమ్లోనే వదిలి రికార్డింగ్ థియేటర్లోకి వెళ్ళారు. శాస్త్రి గారు ముందుగా డ్యూటీ రూమ్కి వెళ్ళి రామకృష్ణని విష్ చేసి, రికార్డింగ్ అయ్యాక వచ్చి ఈ కవర్ తీసుకుంటాను అని దీన్ని భద్రంగా ఉంచమని ఒక కవరు రామకృష్ణకి ఇచ్చారు. నాటకం స్క్రిప్టు ముందుగానే అందజేయడం వలన అందరూ స్క్రిప్ట్ బాగా చదివారు. నాటకం నిర్వాహకుడు రామారావు మైక్ల పొజిషన్ చెక్ చేసి మరొక మారు నటీనటులకు సూచనలిచ్చి రికార్డింగ్ థియేటర్లోకి వెళ్ళారు. నాటకం సారాంశంలోకి వెళ్తే మధ్యతరగతి చెందిన కృష్ణారావు ఒక్కగానొక్క కొడుకు చక్రవర్తిని నానా ప్రయాసలు పడి చదివిస్తే తనతో పాటు కంప్యూటర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వనజను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సంసిద్ధుడవుతాడు. ఇల్లరికం వస్తేనే పెళ్లి చేస్తానని వనజ తండ్రి శేషయ్య షరతు విధించడంతో అందమైన వనజను అమెరికాలో ఉద్యోగాన్ని వదులుకోలేక తనే సర్వస్వంగా బతుకుతున్న తల్లిదండ్రుల్ని సునాయాసంగా విడిచి వనజని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతాడు చక్రవర్తి. కొడుకు మీది బెంగతో రుక్మిణి మంచమెక్కి 2 సంవత్సరాలకే కన్ను మూసింది. కన్నతల్లి అంత్యక్రియలు రావడానికి లీవు దొరకలేదని కార్యక్రమాల్ని బాగా జరిపించమని డబ్బు పంపుతాడు చక్రవర్తి. ఆత్మగౌరవం గల కృష్ణారావు ఆ డబ్బును త్రిప్పి పంపుతాడు. 15 సంవత్సరాల తర్వాత కోట్లు సంపాదించిన చక్రవర్తి స్వదేశానికి వస్తాడు. పల్లెటూళ్ళలో తన తండ్రిని కష్టాలు పడవద్దు, తనతో అమెరికా వచ్చేయమని అంటాడు. అయితే చక్రవర్తి కూతురు శారద, నేను తాతగారి వద్దే ఉంటాను, నీతో రాను అంటుంది. ఏనాడు తన మాట దాటని కూతురు తనని కాదన్నందుకు ఆగ్రహంతో ఆమెపై చేయి చేసుకుంటాడు చక్రవర్తి. అనుకోని సంఘటనకు హతాశురైన శారద తండ్రిని చేదరించుకుంటుంది. కృష్ణారావే వారిద్దరిని సఖ్యతపరుస్తాడు. రికార్డింగ్ థియేటర్లో నుండి రామారావు ఇచ్చిన సిగ్నల్ అందుకుని కృష్ణారావు పాత్ర వహిస్తున్న శాస్త్రి గారు మైక్లో మాట్లాడడం ప్రారంభించారు. చూడు చక్రవర్తి, నువ్వు నిరంతరం పొగుడుతున్న అమెరికాలోని విశ్వవిద్యాలయ కన్నా మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉన్న నలంద, తక్షశిల,
విశ్వవిద్యాలయాల్లో విదేశీయులు కూడా విద్యను అభ్యసించారన్న సంగతి మరిచావా? ప్రపంచ దేశాలు కళ్ళు తెరవని స్థితిలో ఉన్నప్పుడు వారందరికీ నాగరికత నేర్పిన భూమిరా మన భారత భూమి. డాలర్లు డాలర్లు అంటూ రేయింబవళ్ళు యంత్రాల ముందు కూర్చుని సంపాదనే ధ్యేయంగా బతుకుతున్న మీకు ఆప్యాయతలు, అనురాగాలు, మమతలు ఎలా తెలుస్తాయిరా? భగవంతుడు ప్రసాదించిన ఆక్సిజన్ను కూడా డబ్బు పెట్టి కొనుక్కుంటారు మీరు. ఈ పల్లెలో చూడు, ఏ పక్కకు వెళ్ళినా పచ్చని పొలాలు మీ ఏసీలకు మించిన చల్లని గాలి అందిస్తాయి. కొండ కోన రోజు ఇక్కడి వారిని ఆప్యాయంగా పలకరిస్తాయి. కన్న తల్లి ఒడిలో లభించే చల్లదనం ఈ పల్లెగాలి తాకిడిలో ఉంటుంది. మీ కాంక్రీటు భవనాల్లో పలకరించే దిక్కు లేక టీవీ చూస్తూ నేను ఉండలేను. మా తండ్రి ఇక్కడే పుట్టాడు, నేను ఇక్కడే పుట్టాను. కన్న తల్లి లాంటి ఈ పల్లెను విడిచి రాలేను. నా భారతమాతను విడిచి బ్రతకలేను. దయచేసి నన్ను బలవంతం పెట్టకు. గంభీరంగా సాగిన ఆయన పలుకులు రికార్డింగ్ థియేటర్లో అందరినీ మెస్మరైజ్ చేశాయి. తర్వాత మనవరాలి పాత్రధారిని లక్ష్మి మైకు ముందుకు వచ్చి, తాతయ్య, నేను నిన్ను వదిలి వెళ్ళను తాతయ్య. అక్కడ డాడీ మమ్మీ నాతో ఎక్కువ మాట్లాడరు. ఎంతసేపు అకౌంట్లో ఎన్ని డాలర్లు ఉన్నాయి, ఎక్కడ ఏం కొనాలి అని తప్పితే కనీసం నేను కడుపు నిండా అన్నం తిన్నానా అని కూడా అడగరు తాతయ్య. ఊళ్ళో అందరూ ఇక్కడ నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్నారు. నాకు ఈ వాతావరణం బాగా నచ్చింది తాతయ్య. నేను అమెరికా వెళ్ళను. షారు, నీ చదువు పాడవుతుందమ్మా, మనం అమెరికా వెళ్ళిపోదాం అంటాడు చక్రవర్తి. ఆమె రానని మొండికేయడంతో ఆమె చెంప మీద కొడతాడు చక్రవర్తి. ఈలోగా కృష్ణారావు ఇద్దరినీ అనునయిస్తాడు. చూడమ్మా శారద, కొడుకు మీద అలవమారిన ప్రేమ పెంచుకొని అతను దూరమైతే జీవితం ఎంత బాధాకరంగా ఉంటుందో నేను స్వయంగా అనుభవించాను. నా స్థితి పగవారికి కూడా రాకూడదని కోరుకుంటున్నానమ్మా. నేడు ఆ స్థితి నా కొడుకు వస్తే నేను ఎలా తట్టుకోగలను? అందుకే చెప్తున్నాను, నువ్వు మీ నాన్నతో వెళ్ళమ్మా. నేను వెళ్ళను, నీతోనే ఉంటాను తాతయ్య అంది. శారద, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు మీ నాన్నతో వెళ్ళాలి. కట్ చెప్పారు రికార్డింగ్ థియేటర్లో నుండి రామారావు. శాస్త్రి గారు, శారద అని గట్టిగా చెప్పి మరలా అనునయంగా మిగతా డైలాగ్ చెప్పండి. రామారావు సూచనకు తల ఊపి మరలా ఆ డైలాగ్ని ఎమోషనల్గా చెప్పారు శాస్త్రి గారు. అందరూ చప్పట్లు కొట్టి ఆయన్ని అభినందించారు. ఏసీ రూమ్ అయినా శాస్త్రి గారికి చెమటలు కారిపోవడంతో తివాచీపై కూర్చుని గోడ కానుకుని సేద తీరుతున్నారు. ఫైనల్గా తండ్రి కూతురు డైలాగులు రికార్డు చేస్తున్నారు. 2-3 చోట్ల తడబడంతో తిరిగి రిహార్సల్స్ చేసి రికార్డ్ చేశారు. ఇది జరిగేసరికి అరగంట పట్టింది. నువ్వు బాగా చేసావంటే నువ్వు ఇంకా బాగా చేసావని ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. యూనిట్ మొత్తం ఆనందంగా బయటకు వస్తుండగా అప్పుడు గుర్తుకొచ్చారు వాళ్ళకి శాస్త్రి గారు. ఏమయ్యారని తిరిగి లోపలికి వచ్చి చూస్తే గోడకు ఆనుకుని కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆయన రూపం కనిపించింది వాళ్ళకి. రామారావు దగ్గరగా వెళ్ళి, శాస్త్రి గారు రండి, రికార్డింగ్ అయిపోయింది అని ఆయన్ని భుజంపై తట్టగానే ఆయన కుడిపక్కకి ఒరిగిపోయారు. ఒక్కసారి అందరూ నిశ్చేష్టులై గబగబా ఆయన్ని సాయం పట్టి ఆర్టిస్టుల రూమ్ దగ్గర తీసుకొచ్చారు. డాక్టర్ ఫోన్ చేయగానే ఆయన వచ్చి చూసి శాస్త్రి గారు తుదిశ్వాస విడిచి 15 గంట అయిందని చెప్పారు. గమ్యం నాటకం రికార్డింగ్ చాలా బాగా జరిగిందని, ఈసారి కూడా తమ కేంద్రానికే బహుమతి వస్తుందని ఆనందించిన డ్రామా విభాగం యావత్తు శాస్త్రి గారి మరణంతో శోక సముద్రంలో మునిగిపోయింది. హఠాత్తుగా డ్యూటీ రూమ్లోని రామకృష్ణ గుర్తుకు వచ్చింది శాస్త్రి గారు తనకు కవర్ ఇచ్చిన సంగతి. తీరా చూస్తే అది స్టేషన్ డైరెక్టర్ని అడ్రస్ చేస్తూ ఇచ్చిన కవరు. స్టేషన్ డైరెక్టర్ సుమన్ కవర్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టారు. శ్రీయుత స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారములు. నా పేరు శ్రీపాద సీతారామశాస్త్రి. మీ స్టేషన్లో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ని. నా కుమారుణ్ణి అయోధ్య గొడవల్లో జరిగిన అల్లలలో హైదరాబాదులో దారుణంగా చంపేశారు.
నా కుమారుడు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈ గడ్డపై పుట్టిన వారే మా వాడిని పొట్టన పెట్టుకున్నారు. కోడల్ని మనవణ్ణి నా దగ్గరకు తీసుకొచ్చి వారి మంచి చెడ్డలు చూస్తున్నాను. డిగ్రీ పాస్ అయ్యి కొద్దిపాటి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన నా మనవడు సూర్యనారాయణ శాస్త్రి ఒక ప్రైవేట్ సెంటర్లో పనిచేస్తూ మమ్మల్ని పోషిస్తున్నాడు. ఎల్లుండే వాడికి హైదరాబాదులో ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. ఏదో ఒక విధంగా నా మనవడికి సాయపడాలన్న ఆలోచనతో పాండురంగారావు గారిని కలిసి ఏదైనా నాటకం ఉంటే చెప్పండి, వేషం వేస్తాను అని చెప్పాను. ఆయన సంతోషంగా అంగీకరించారు. వారి సహృదయతకు నా కృతజ్ఞతలు. నేను ఏ ఉద్యోగము చేయలేదు, అందువలన పెన్షన్ అందుకోవడం లేదు. స్వాతంత్రోద్యమంలో 2 సార్లు జైలుకి వెళ్ళాను. సమరయోధుల పింఛన్ వస్తుంది, రైల్వే వాళ్ళు ఫస్ట్ క్లాస్ పాస్ కూడా ఇస్తారు, దరఖాస్తు చేయమని నా స్నేహితులు సలహా ఇచ్చారు. మాతృభూమి రుణం తీర్చడానికి జైలుకు వెళ్ళానే కానీ పొలాలు, పెన్షను, పాసుల కోసం కాదని నేను వాటిని తిరస్కరించాను. ప్రస్తుత నా దేహస్థితి అనుకూలించకపోతున్నా నా మనవడి జీవన గమ్యం ప్రారంభానికి నా వంతు సహకరించాలని గాఢంగా ప్రయత్నించాను. ఈ ఆకాశవాణి కేంద్రంలో మహామహులందరితో పాటుగా నేను నాటకాల్లో పాల్గొన్నాను. టీవీ ఛానళ్లు పెరిగాక ఆకాశవాణికి కొద్దిగా ప్రజాదరణ తగ్గింది. అయినా ప్రభుత్వం వారు ఎందరో కళాకారులను, కవులను, మేధావులను, సాంఘిక సేవా కార్యకర్తలను స్టేషన్కి రప్పించి వారికి తగిన పారితోషికాలను ఇచ్చి పంపిస్తున్నారు. నేను తమరిని కోరుకునేది ఒకటే, ఈ నాటకంలో నేను పాల్గొనడం వల్ల లభించే పారితోషికాన్ని నా మనవడికి అందచేయండి. మీరు విశాల హృదయంతో ఆలోచించి మానవత్వంతో నా ఈ విన్నపాన్ని పరిశీలిస్తే అభ్యంతరాలు దూదిపింజల్లా తేలిపోతాయి. మరొక ముఖ్య విషయం, జరగరానిది జరిగితే నా మనవడు ఇంటర్వ్యూ మానేస్తాడేమోనని నా భయం. అతను ఇంటర్వ్యూకి వెళ్తేనే నేను సంతోషిస్తానని రామకృష్ణ గారికి మా మనవడికి చెప్పించండి. నా అభిమానపాత్రమైన ఆకాశవాణి నాకు తల్లితో సమానం. మిత్రులందరికీ నా అభివందనలు. ఈ నాటకానికి తప్పకుండా బహుమతి వస్తుంది. సెలవు. మీ శ్రీపాద సీతారామశాస్త్రి. అది విని అందరూ కంటతడి పెట్టారు. నాటకం చాలా బాగా వచ్చిందని అనుకున్న తరుణంలో ఇలా జరిగింది ఏమిటని అందరూ భారంగా వెనుతిరిగారు. కథ సమాప్తం. ఈ కథ వెనుక ఒక చిన్న గతం కూడా ఉంది. ఏప్రిల్ 2005లో నా కవితా సంపుటి అమ్మే జీవనవేదం ఆవిష్కరణకు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ కెవి రమణాచారి గారిని ఆహ్వానించి నా కథల పుస్తకం ఒకటి ఆయనకిచ్చాను. తర్వాత వారం రోజులకి 18/4/25న నా పుస్తకం ఆవిష్కరణ తర్వాత నన్ను కదిలించిన కథ జీవన గమ్యం అని ఈ కథ మొత్తం రమణాచారి గారు చెప్పారు. ఆయన జ్ఞాపక శక్తికి నేను ఆశ్చర్యపోయాను. సభ అయ్యాక వేదిక ముందున్న ప్రసిద్ధ రచయిత రావూరి భరద్వాజ్ గారు నా వద్దకు వచ్చి, "ఆ మూర్తిగారు, రమణాచారి గారు ఇందాక చెప్పిన కథ ఉన్న పుస్తకం మీ దగ్గర ఉందా? ఉంటే నాకు ఇవ్వండి" అని అడిగి కథల పుస్తకం నా దగ్గర నుండి తీసుకున్నారాయన. ఇద్దరు పెద్దవాళ్లకు నచ్చిన కథ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. సెలవు.